హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తెమర్చి. ఈరోజైతే మేము ఈ సంక్రాంతి సందర్భంగా మారేడుమిల్లి టూర్కి అయితే మిత్ర బృందంతో అయితే బయలుదేరాం. చూడండి, మిత్రులతో కలిసి ప్రయాణం చాలా సంతోషం. ఈ టూర్ ఎక్కడంటే మారేడుమిల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అనే పర్యాటక కేంద్రాన్ని వీక్షించడానికి అయితే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మరి అక్కడ విశేషాలన్నీ ఏంటన్నది మీకు ఈ వీడియో రూపంలో అందరికీ తెలియజేస్తా. పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను కోరుకొండ దగ్గరలో ఉన్నా. సరే వెళ్ళిపోండి, వచ్చేస్తాం. అలా అంత దూరం అంటే మీరు తాగేస్తారేమో చికెన్ దగ్గర కొంచెం లేట్ అయింది. చికెన్ తీసుకున్నాం. ఇదిగో చూడండి, రాజమండ్రిగా మీదుగా వెళ్తున్నాం. ఇదిగో రాజమండ్రి ఎయిర్పోర్ట్, మధురపూడి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాం. చూడండి, ఇదిగో హైవే లంబసింగి అరకు విజయనగరం బోర్డు అయితే కనిపిస్తుంది. హైవే మీద అయితే మనం వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ హెచ్పి గ్యాస్ సంబంధించినటువంటి వెహికల్స్ అయితే చాలా బారులు తీరు ఉన్నాయి. ఎందుకంటే పొంగల్ ఫెస్టివల్ సీజన్ కదా, అధికంగా గ్యాస్ పై పని ఉంటుంది కాబట్టి ఎక్కువ సప్లై చేయవలసిన పరిస్థితులు ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు. చూడండి, ఇవన్నీ కూడా హెచ్పి గ్యాస్ సంబంధించిన వెహికల్స్. ఇదిగో మరొకసారి బోర్డు అయితే కనిపిస్తుంది, లంబసింగి అరకు విజయనగరం. దగ్గరలోకి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా. చూస్తూ మనం దగ్గరగా ఎక్కడికంటే గోకవరం తూర్పుగోదావరి జిల్లా, అంటే ఒకనాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం అనే ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గోకవరం గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అదిగో గోకవరం కీర్తన గోల్డ్ లోన్స్ శాఖ బ్రాంచ్ అన్నమాట. చూడండి, చూస్తున్నారుగా. మనం ఇప్పుడు ప్రజెంట్ గోకవరంలో ఉన్నాం. గోకవరం అంటే ఇదంతా ఇదిగో వచ్చేసాం మారేడుమిల్లిలోని స్నేహ రెస్టారెంట్ అని, ఇది భద్రాచలం వెళ్ళే రోడ్లో ఉన్నది. ఇక్కడ ఎక్కడ చూడండి, బొంగులో చికెన్ యొక్క ఫేమస్. ఇక్కడ మారేడుమిల్లికి పెట్టింది పేరు బొంగులో చికెన్. ఎక్కడ చూడండి, వెదురు బొంగుల్లో చికెన్ వేసి కాలుస్తూ ఉంటారు పొయ్యి మీద, నిప్పుల పొయ్యి మీద. అసలు సంక్రాంతి ఏమో చాలా రద్దీగా ఉంది, తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ లేని పర్యాటకులందరూ కూడా ఎక్కువ రోజులు సెలవు దొరకడంతో ఇక్కడికైతే టూర్ రావడం జరిగింది. ఇదే స్నేహ ఫ్యామిలీ రెస్టారెంట్. బ్యాంబో చికెన్, బ్యాంబో రుచులతో కరిగిన అన్ని రకాలైనటువంటి చికెన్లు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. నిజంగా భోజన ప్రియులకు ఒక ప్రత్యేకమైన ప్లేస్గా చెప్పొచ్చు. ఇదిగో మనం చూస్తున్నారు, ఆర్ఎస్ రిసార్ట్స్ క్యాంపెయినింగ్ టెంట్స్ అనమాట. అస్సలు ప్రదేశానికి అయితే వచ్చేసాం. చూడండి, సమయం రాత్రికాల సమయం అవుతుంది. ఈ రాత్రికాల సమయంలో ఆల్రెడీ విద్యుత్ యొక్క అలంకరణలో ఈ రిసార్ట్ అయితే ఉంది. ఈ రిసార్ట్ యొక్క ప్రత్యేకతలు చూడండి. ఎందుకంటే చాలామంది కూడా పర్యాటకులు తాకిడి ఉంది. చూడండి, చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఉన్నారు. అదే తరహాగా ఫ్యామిలీతో పాటు కొంతమంది ఒక వెహికల్ మాట్లాడుకుని 4-5 ఫ్యామిలీలు వచ్చే ఇక్కడ ఎంజాయ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఎంజాయ్మెంట్ ఏంటి ఉందో సేద తీర్చడం. అంటే నిత్యము ఉద్యోగాలతోనూ అనేకమైన ఇబ్బందులతో గురవుతున్నప్పటికీ
ఈ సంక్రాంతి సెలవుల్లో సమయం దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, అంటే చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం, ఆహ్లాదకరం. శీతలకాల సమయంలో చాలా చలి పెడతా ఉంటుంది. ఇక్కడ చలి పెట్టినప్పటికీ కూడా ఇది ఒక మధుర అనుభూతిగా, ఏదంటే మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ కాబట్టి ఇక్కడికి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే మీలో ఎవరైనా సరే ఏ విధమైన ఒత్తిళ్లకు, అదే రీతిగా నిరంతరము రొటీన్ పనులతో విసుగుపింతే ఇక్కడికి వస్తే ఒక రోజైనా జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, ఇదిగో మా టెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ నేనైతే ఈ వంటకు కావాల్సిన ఈ కూరగాయలు, వెజిటేబుల్స్ నేనైతే కట్ చేస్తున్నా. చూడండి, ఆల్రెడీ మటన్ తీసుకొచ్చాం 15 కేజీలు. అంటే మాకు లేట్ ఎందుకు అయిందంటే 15 కేజీలకు సంబంధించిన మేకపోతును ఒకటి కటింగ్ చేసి తీసుకురావడానికి లేట్ అయింది. దానికి సంబంధించినటువంటి కర్రీలోకి ఉల్లిపాయలు, అంటే ఆనియన్స్, మిర్చి వగేరా క్యారెట్, టమాటాస్ ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను నేనే. చూడండి, ఇది ఇక్కడ అంటే కొన్ని వంట సామాగ్రి తీసుకొచ్చాం. ఇక్కడ మారేడుమిల్లి సెంటర్లో వంట సామాగ్రి అయితే రెంట్కి ఇస్తూ ఉంటారు. ఆ రెంట్కి ఇచ్చిన సామాగ్రిని తీసుకొచ్చి మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే హోటల్లో ఉంటాయి కాబట్టి. కాకపోతే ఏంటంటే మనం వండుకుని తిన్నది అదొక అనుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మాలో ఒక ఫేమస్ కుక్ ఒకడు ఉన్నాడు. అతను చాలా ఫేమస్, చాలా ఫేమస్. ఆసియానికి ఆసియమే, వంటలకి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్న వ్యక్తి, అందరికీ సుపరిచితులే, మిత్రుడు. చూపిస్తాను ఎవరన్నది, మీరే చూడండి. ఇవన్నీ కూడా టెంట్లు అనమాట, అంటే రాత్రికాల సమయంలో నివాసం ఉండడానికి ఉండే టెంట్లు. చాలా సమయం అయింది, తొందరగా ఈ వంట ప్రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో చక్క కట్ చేస్తున్నాము. చూడండి, చూస్తున్నారు కదా, చాలా విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. చాలా విపరీతంగా మంచు కురుస్తుంది. ఎందుకంటే పక్క మనిషి కనిపించలేనంత దట్టంగా పొగమంచు అయితే కురవడం జరిగింది. ఎందుకంటే అడవి కదా, అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ చూడండి, ఇది రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆర్ఎస్ రిసార్ట్ సంబంధించినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి పర్యాటక ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. ఇది మారేడుమిల్లి ప్రాంతం. ఫెస్టివల్ సంబంధించి ఇక్కడికి వచ్చి చాలామంది సేద తీరుతూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. చూడండి, దీని యొక్క పూర్తి స్వరూపాన్ని అయితే వీడియో రూపం ద్వారా మీకు చూపిస్తాను. దయచేసి అందరూ కూడా తనివి తీరా చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా చాలా, అంటే ఫైర్ క్యాంప్ అనమాట. ఏంటంటే చుట్టూ మనుషులకు వచ్చిన మధ్యలో మంట పెట్టుకుని, అంటే మంట పెట్టుకోవడానికి కూడా కట్టెలు రిసార్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి రూమ్స్ అనమాట. అంటే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళందరికీ కూడా రూమ్స్ అవైలబుల్ ఈ ఆర్ఎస్ రిసార్ట్లో ఉంది. ఆ రూమ్కి వచ్చే సబ్బు చాలా ఎక్కువ ఉంది. 1 నైట్కి మాత్రం 5000 తీసుకుంటున్నారు. చాలా కాస్ట్లీ రిసార్ట్స్ లాగా ఉంది ఇది. సామాన్యులు అయితే వచ్చే పరిస్థితి కాదు, అయితే నేను కూడా రావాల్సిన పరిస్థితి కాదు. అయితే మన స్నేహితులతో వాళ్ళు ఇన్విటేషన్ మేరకు అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎంత చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా, అంటే కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదా, జాయింట్ ఫ్యామిలీస్, వాళ్ళు కూడా ఇదే తరహాగా రావడం, ఇక్కడికి వచ్చి నైట్ స్పెండ్ చేయడం ఒక మధురానుభూతిని వాళ్ళకి కలిగిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా అవకాశం కుదిరితే సంక్రాంతి మ్యాక్సిమం సంక్రాంతికి అయితే జూద క్రీడలు అనగా పేకాట కానీ కోడి పందాలు కానీ ఇటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇలా రిసార్ట్స్కి వస్తూ ఉంటే ఆ యొక్క అనుభూతిని మాటల్లో వర్ణించలేము. చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం రూపాయలతో వెలకట్టలేని ఆనందం అనమాట. ఈ ఆనందాన్ని సొంతం చేసుకోవాలంటే ఆ జూద క్రీడలన్నీ విడిచిపెట్టి ఇట్లాంటి ప్రదేశాలకు వస్తే ఒక అనుభూతి, పిల్లలతో గడిపిన అనుభూతి కూడా కలుగుతూ ఉంది. చూస్తున్నారుగా, ఇవన్నీ టెంట్లో.
ఈ టెంట్ల యొక్క స్వరూపాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. టెంట్ వచ్చేసి 2 మనుషులు సరిపోతూ ఉంటది. 2 మెంబర్స్ ఆర్ అడ్జస్ట్ అయితే ఇంకో మెంబర్ అడిషనల్ గా ఉండొచ్చు. అయితే పర్ డే వచ్చేసి 1500 రూపీస్ ఈ యొక్క టెంట్. 1500 ఒక రాత్రికి. ఇలాగేది మీ 3 టెంట్లు తీసుకోవడం జరిగింది. అయితే ఈ నైట్ ఇక్కడ మేము డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అయితే ఆల్రెడీ కట్ చేయడం చూసారు. అదేవిధంగా ఇది కొత్తిమీర అంతా. ఈయన గెల్లా ప్రసాద్ గారని మా ప్రజెంట్ ఈరోజు ఈ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి గల ముఖ్య కారకుడు ఈయనే. అంటే ముఖ్య కారకుడు అంటే డిన్నర్ మాత్రం రెడీ చేస్తున్నాడు అంతే. ఈయనండి రాయల్ గోపి గారు అంటారు. నాటుకోళ్ళు ఫార్మ్స్ ఉన్నాయి, కానీ ఒక్కరోజు కూడా ఒక నాటుకోడి తీసుకురాడు. ఈయన పింగళ విజయ్ గారని మన జాతీయ జెండా రూపుగల్పి పింగళ వెంకయ్య నాయుడు గారు మనవడు పింగళ విజయ్ గారు, ప్రజెంట్ అడ్వకేట్. ఇదంతా మా సబ్స్క్రైబర్స్ ట్రీట్ కి ఈ రోజు అయితే రావడం జరిగింది. వీళ్ళందరి యొక్క కోరిక మేరకు సంక్రాంతి అయినా కూడా తప్పని పరిస్థితిలో ఇక్కడ రావడం. ఈయన ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, అమరావతి హైకోర్టు న్యాయవాది మట్టా విద్యార్థి గారు. వీళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ కుటుంబ సభ్యులు. వీళ్ళందరి కోరిక మేరకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి. మిగతా విషయాలు కూడా మీకు పూర్తిగా షేర్ చేస్తాం. ఇగో మా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. చూస్తున్నారుగా రాత్రి మా క్యాంప్ అది. రాత్రి మాత్రం రచ్చరచ్చగా ఉంది. ఉదయకాలం చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. ఇది మారేడుమిల్లి యొక్క పరిస్థితి. చుట్టూ ఫారెస్ట్ ఏరియా, మధ్యలో విద్యుత్ కాంతుల మధ్య ఓన్గా ప్రిపేర్ చేసుకున్న వంట, నైట్ స్టే చేయడానికి చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి చూసారా, అవి చిన్న చిన్న గుడిసెలు. ఒక రాత్రికి వచ్చేసి దాని రెంట్ వచ్చేసి 1500 రూపాయలు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇదిగో ఇది పెద్ద టెంట్. ఇది వచ్చేసి 2500. ట్రైబ్ దగ్గర తీసుకుంటారా? చూస్తున్నారుగా, ఇది రీసెంట్గా కట్టినటువంటి రూమ్స్ అన్నమాట ఫ్యామిలీకి. ఇది రూమ్ చూడండి, 5000 ఇది ఒక ఫ్యామిలీకి. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అయ్యేపాటికి ఎవరు వాహనాల్లో
ఈ మారేడుమిల్లిలోని జలపాతం అమృతధార జలపాతం అనే ఒకటి ఉంది. దాన్ని కూడా వీక్షించడానికి ఎవరికాళ్ళు బయలుదేరుతున్నారు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా పొద్దున్న వ్యాయామం తరహాగా షటిల్ ఆడడం కూడా మనం చూపిస్తున్నా. ఇదంతా ఉదయకాల సమయం. ఇది టెంట్ వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ అనమాట. 2500 రూపాయలు ఉంటుంది నైట్కి వచ్చి. అవి చిన్న టెంట్లు వచ్చేసి 3 మెంబర్స్కి ఒక నైట్కి వచ్చేసి 1500 రూపాయలు ఉంటుంది. ఎంత ఫారెస్ట్ ఏరియా, దట్టమైన ఫారెస్ట్ ఏరియా చూడండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు చూడండి, మా వాళ్ళు మొదలెట్టేశారు. ఉదయకాలమే సూర్యుడు సరిగ్గా బయటికి రాలేదు కానీ కడుపులోకి మాత్రం తోసేస్తున్నారు. పదిహేను కేజీలు అయ్యే మేకపోతునైతే తీసుకురావడం జరిగింది. పాపం పసివాడు రాత్రి అలసిపోయి ఉన్నాడు. వంట చేసి రాత్రి సరిగ్గా తినలేదని ముఠా మేస్త్రీనా ఈయన ఒక ముఠా మేస్త్రి. ఈ మారేడుమిల్లికి మేస్త్రీనా? దీని మీద దాని మీద చాలా బలంగా ఉంది. ఇదంతా సెలయేరు, కొండల నడుము నుంచి వస్తున్న సెలయేరు ఇది. సెలయేరు కొండ కోనల్లో జలపాతాలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. మరి ఇది మారేడుమిల్లిలోని ఒక ప్రత్యేకమైనటువంటి సెలయేరు. ఎంత స్వచ్ఛంగా ప్రవహిస్తున్న సెలయేరు ఇది. ఈ సెలయేరులో దిగాలంటే చాలా 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 సంతోషంగా ఉంది. ఎందు నిమిత్తం అంటే సమయం 11 కావస్తున్నా కూడా చాలా చల్లని నీళ్ళు, అంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉండడం వల్ల చాలా కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్ కూడా సరిపోనంత కూలింగ్లో ఉంది. చూస్తుంటే చుట్టూ పచ్చని వాతావరణంలో ఈ సెలయేరు ప్రవహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఏదేమైనా చాలా ఒత్తిడులతోనూ ఇబ్బందులతో పడుతున్న ఎవరైనా సరే ఒకసారి ఈ మారేడుమిల్లి విజిట్ చేస్తే ఉన్నటువంటి బాధలు ఒత్తిళ్ళన్నీ తొలగిపోయి ఒకరోజైనా రిలాక్స్గా ఉంటారని, ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా అయితే మీకు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరి రాత్రి అయితే ఆల్రెడీ మేమైతే ప్రిపేర్ చేసుకున్న వంటలకి ఉపయోగించినటువంటి వంట పాత్రలను చూడండి. అందరూ కూడా జలపాతాల మధ్య మన గెల్లాసారి గారు ఒక రకంగా ఆయన మాకు ఏజెన్సీలో కోటాలు ఆయన తీసుకోవడం జరిగింది. ఆనందంగా ఉంటాయి. లేక నవ్వులేక రావాలి, మారేడుమిల్లి ఏజెన్సీ రావాలి. మా గెల్లపతి అంతవరకు ఇప్పుడు నవ్వుకోవాలంటే
అడవిలో ఆరాటం బతుకు పోరాటం పక్షి సోయగల మధ్య అందమైన ఇది ఈ పర్యటనలోని ఒక భాగం. ఇది రోజు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకా విశేషాలు ఇంకా ఉన్నాయి, అది తర్వాత వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తా. మర్చిపోకుండా బ్రహ్మయ్య తమ్మిర్చి అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎల్లప్పుడూ మీరు నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్, బాయ్, మీ బ్రహ్మయ్య తమ్మిర్చి.